ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 12 రాశుల వారికి ఎలాగుంటుంది, ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము. ఈ 2026 సంవత్సరము మార్చి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాది నుంచి ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం. అందువల్ల ఉగాది మార్చి 19 నుంచి వచ్చే సంవత్సరం 27 మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి విశేషాలు ఏమున్నాయి? పండగలు అందరికీ తెలిసిందే. ఉగాది తర్వాత శ్రావణ మాసం వస్తుంది, తర్వాత భాద్రపద మాసం వినాయకుడి చవితి వస్తుంది, తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి, దీపావళి, దసరా, ఇవన్నీ అందరికీ తెలిసినదే. ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం, లేదా ఏమైనా అధిక మాసాలు ఉన్నాయా, మూఢాలు ఎప్పుడున్నాయి, ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. 26/2/2 జూన్ 2026 మంగళవారం నుంచి 18/6/2026 శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి. అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి. ఇంకా మనకి ఈసారి మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అని. ఈ జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. అంటే అధిక జ్యేష్టము, నిజ జ్యేష్టం, 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. అయితే అధిక జ్యేష్టం ఎప్పుడంటే 17/5/2026 నుంచి 15/6/2026 వరకు. నిజ జ్యేష్టం ఎప్పుడంటే 16/6/2026 నుంచి 14/7/2026 వరకు నిజ జ్యేష్టం. అధిక జ్యేష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి, శుభకార్యాలు ఏమి చేయకూడదు. ఇంకా మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే 15/7/2026 నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే 12/8/2026 వరకు గురుమూఢం ఉంటుంది. అంటే ఇంచుమించుగా 1 నెల, 3 రోజులు తక్కువగా 1 నెలకి గురుమూఢం ఉంటుంది. అది జూలైలో. ఇక శుక్రమూఢం ఎప్పుడంటే 19/10/2026 నుంచి 29/10 అంటే 10 రోజులు శుక్రమూఢం ఉంటుంది. ఇది ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు. గ్రహణాలు లేవు. అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా, గ్రహణాలు లేవు, మనకు కనిపించవు, అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. జూన్ 1 కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మిగతా అన్ని నెలలు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి పట్టుదల ఎక్కువ. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది చేసేదాకా ఊరుకోరు. అందువల్ల వీళ్ళకి అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా ముందు పట్టుదల అవసరం, దృఢ సంకల్పం అవసరం. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని సాధించాలనే పట్టుదల ఉండాలి. అది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది కనుక వీరికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నమాట. ఏ రంగం వారికైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంది. అదేంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకి, టీవీ కళాకారులకి, ఇంకా చిన్న చిన్న వృత్తుల వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అన్నమాట. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కానీ ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద ప్రమాదాలు లాంటివి ఏమీ మీకు లేవు. అట్లాగే వాహన సౌఖ్యం కూడా ఉంది. కొత్తగా వాహనం కొనుక్కుంటారు. వాహనం లేని వాళ్ళు ఉన్న వాహనాన్ని కొత్త వాళ్ళు మార్చుకుంటారు.
అలాగే కారు కానీ స్కూటర్ కానీ ఏదైనా వాహనమే కదా, ఏదైనా ఉంటారు. ఇంకా ఆటో డ్రైవర్స్ అలాంటి వాళ్ళకి కూడా ఒక ఆటోల మీద అప్పు మీద నడుపుతున్న వాళ్ళకి అప్పులు తీరిపోయే అవకాశం చాలా ఉందన్నమాట. అలాగే కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళతో మీరు చాలా అపురూపంగా మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటారనమాట. ప్రయాణాల విషయంలో కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకి ఒక్కొక్కసారి ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి, అది ఈ రాశి వారికి ప్రయాణంలో ఇబ్బందులు ఎటువంటివి లేవు. అందువల్ల మీరు జాగ్రత్తగా దూర ప్రయాణాలు చేయాలనుకున్నా, దగ్గర ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా మీకు చాలా బాగుంది. ఉద్యోగస్తులకైతే బదిలీలు ఉన్నాయి, అది ప్రమోషన్ మీద బదిలీ అవ్వచ్చు, లేదా వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కూడా టైంకి వాళ్ళకి వస్తాయన్నమాట. దానివల్ల వాళ్ళు చాలా ఆనందం, చాలా సుఖంగా ఉంటారు. ఇంకా కొన్ని ముఖ్యమైన మంచి సంఘటనలు జరిగే అవకాశం ఉంది, అది కూడా మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చాలా చేస్తారు ఈ సంవత్సరంలో. అందువల్ల మీకు మీ కుటుంబానికి దైవ ఆశీస్సులు దొరుకుతాయి, మీకు మానసిక సంతృప్తి దొరుకుతుంది. చివరికి మనం ఎంత జీవితం చేసినా కూడా చివరికి చేరాల్సిన దేవుడి దగ్గరే కనుక ఆ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం అన్నది ప్రతి వ్యక్తికి కూడా అది చాలా ఆనందదాయకము. దానివల్ల మీకు పుణ్యం పెరుగుతుంది, మీరు చేసిన పాపాలు ఉంటే పోతాయి. అందువల్ల దైవ సంబంధ కార్యక్రమాలకి ఏ రాశి వారు కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకుని మీరు ఎంత పాల్గొనగలరు, శారీరకంగా ఎంత చేయగలరు, లేదా ధన రూపేణ ఎంత ఇవ్వగలరు అనేటటువంటిది మీరు నిరాటంకంగా ఇవ్వడం వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ రాబోయే తరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. దానివల్ల ఇక మీకు ఉద్రేకం ఎక్కువ, ఎవరి మాట వినకూడదు, నేనే మోనోఫలి అనేటటువంటి మనస్తత్వం మీకు ఉంటుంది కనుక అది తగ్గించుకోండి కొంచెం. దానివల్ల మీరు సలహాలు అనేటటువంటి ఎప్పుడు తీసుకోవాలి, మనం ఒక్కళ్ళమే తోపని అనుకోకూడదు. అందువల్ల మీరు మంచి సలహాలు తీసుకుని దానిలో ఆలోచించుకుని మీరు అడుగు ముందుకు వేయండి. ఆరోగ్యం చిన్న చిన్న అనారోగ్యాలు జరుగుతాయి, చిన్న చిన్న అనారోగ్యాలు కూడా మీరు బెంబేలు పడిపోతారు, దానివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల చిన్న చిన్న తలనొప్పికి, జలుబుకి, జ్వరానికి మీరు పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. కుటుంబంలో మీ ప్రవర్తన వల్ల కుటుంబంలో కొంచెం విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీ ఉద్రేక స్వభావం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని తగ్గించుకోండి, ఉద్రేకాన్ని తగ్గించుకోండి. కళ్ళకి సంబంధించినటువంటివి తలనొప్పి ఇలాంటివి మీకు వస్తాయి. కొన్ని చిన్న చిన్న దుస్సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. మీకు శరీరానికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది కనుక ఇది శరీరానికి దెబ్బలు అనేటటువంటి ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ నెలలోనూ మీరు మీ రాస్యాధిపతి కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, మంగళవారం నియమాలు పాటించండి, వీలైతే రాహుకాల పూజలు చేయించుకోండి. లేదంటే మంగళవారం నాడు రాహుది మన నవగ్రహ స్తోత్రాల్లో ఉన్నటువంటిది రాహు స్తోత్రం చదువుకోండి 108 సార్లు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యాష్టకం కానీ అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజలు చేసుకోండి, సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే జంట నాగులకి అభిషేకాలు చేసుకోండి. వీలైతే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకోండి, మంగళవారం అయినా చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, హనుమాన్కి 11 ప్రదక్షిణాలు చేయండి. ఇవి మీకు ఇంకా మంచి జరగడానికి, చిన్న చిన్న సమస్యలు కూడా తట్టుకుని నిలబడగలిగే శక్తి రావడానికి మీకు పరిహారాలు.